ఇదేం నిద్ర ఏం కథనప్ప నాకెక్కడ నిద్ర గంట పడిందిరా నాయన కుంభకర్ణ నిద్ర వచ్చినట్టు అవుతుంది కళ్ళకి అమ్మ కళ్ళు మూత పడుతుండయి దానికి బండి సైడ్ పెట్టాను పండుకుంటానప్ప పాము తండ్రి అమ్మా నాకుండే ఈ నిద్రకి కుంభకర్ణ నిద్రకి ఎన్నెన్ని చూడాల్సి వస్తుంది ఏమో ఏమేమి ఎక్కుతాయో ఏమేమి చూడాలనప్ప తండ్రి అమ్మా రోజుంటే అమ్మా తలుచుకుంటేనే భయంగా ఉంది ఆ బండిలో అంటే ఎట్లా పోతుంది ఏమో దేవుడా అమ్మా ఏం జరిగింది అతను పరిగెత్తుతున్నావు పాము బండిలోకి ఎక్కింది బండిలో తెల్లారులు అనుకోని పొద్దున పనుకోకుండా ఉంటే పాము దిగమంలో బాధలేని వాళ్ళు బండి రారా యా పాములే తెలియరా ఏందప్ప ఎప్పుడు చూసినా పనుకొని 24 గంటలు మా సాల్ అయిపోతుంది ఉంటే 24 గంటల సేపు ఉంటే 4 గంటల సేపు నిద్ర బాత్రూమ్ ఎద్దటి వేస్తే అయిపోయా ఎట్లా సంసారం చేసుకుని వెళ్ళాలి మేము ఎప్పుడు చూసినా పనుకునేదేనా నువ్వు ఈ కొంపలు ఏం పట్టించుకోవా ఇంకా గంట పన్నడయ్యామా మళ్ళీ మాకే బంగారు అట్లా నిద్రని చెడగొడుతుంది అవ్వా నేనేం పట్టించుకోలేదు అంత పట్టించుకుంటున్నాను కదా ఇంకేం పట్టించుకోవాలా మా అక్క మా బావ వస్తున్నారు ఏమని తెస్తారా వాళ్ళు వస్తున్నారు నీకు పని రాకపోతే పండుకో నా మాదిరిగా ఊరికి 7 తలకాయలు తింటావు వాళ్ళు వస్తారండి మా అక్క మా బావ రానులే కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్ళి కూతురా వాళ్ళు రానులే వాళ్ళకి ఏమని తేవద్దా నిద్ర వస్తుంది వాళ్ళు తెచ్చిచ్చి పనుకో చూద్దాంలా ఎట్లా పట్టినా ఏ కాకి పొడిచినట్లు పడుతావు తెత్తలా అమ్మ నా మాదిరి పండుకుంటే నిద్ర విలువ తెలుస్తుంది ఏడన్నా గుళ్ళోనా బల్లోనా పోయి పండుకునేది మేళ ఈ ఇంట్లో పండుకునే కన్నా అమ్మ ఏమి కావు 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 అంటావు కమ్మ మనిషి నిద్రపోతుంటే సంతోషంగా బాగా తెచ్చుకోపా పోయినా ఆ బిల్వాల పాములు వచ్చే తేళ్ళ చావచ్చు వచ్చేట నువ్వేమో కూడా ఏమో మళ్ళా 24 గంటలు మగోడ కాదా నీకు తెలుదా అది తెలుసు కానీ మళ్ళీ బాగా ఎప్పుడు 20 గంటలకు మంచం కట్టుకో పాములు చావచ్చు కూడా మంచం ఎక్కేది సరే సరే ఏం కూరలు తప్పు తప్ప నాకన్నా ఒక అర్ధించి ఎక్కువ ఎత్తుండవా పెద్దగా నువ్వు నేలకు 2 అడుగులు ఉండవు కదా పెద్ద బిల్డప్ కొడతావు పొట్టాడని అంటే నిన్ను పొట్టిది అనలేదని నేను ఇంతవరకు అయింది యాడంటే బాధపడుతుందని నేను అనుకుంటుంటే నేను పొట్టోడు అని బొట్టు పెట్టి చెప్పాల మీ అమ్మ అమ్మా అమ్మో పోయి యమలోకానికి వస్తే కదరా నాయన ఏం చేస్తుందో ఏమనబ్బా యముడు ఏమేమో చేస్తున్నాడు కదా అప్ప అందరికీను రంపంతో వస్తున్నారు నూనెలో వేపుతున్నారు నేను పోయి ఈటికే వచ్చి కదరా దేవుడా అమ్మా అమ్మా వచ్చా అమ్మా వచ్చా అంటాడు ఏం బో తెల్లారులు అంతా అనేది తెల్లారులు ఎది పడుకుని కూర్చునేదే ఏడ పాము వచ్చి అనేది బైక్ పాము ఉంది అనేది అది చెప్పి అన్ని చెప్తున్నాడు లే బాబా లే ఏం తగిలిన బాబా తగిలింది బాబా ఎవరన్నా రా బాబా మా మామూలు తెల్లారులు అల్లు మీద రా
నీకో దండమయ్యో ఎట్లా ఏర్పడేది చేస్తే నడాలు ఎరుగుతుండే అబ్బా అగా అగా అదే కదా వద్ద అగా అగా అదే కదా ఏం పని మోట అట్లా అంటాడు మామూలు బో డైలీ కలగా రోజుకొచ్చింది కదా అట్లా అంటాడు చాలా పెద్ద మాకు మీరు ఒక రోజు ఇట్లా అంటే మేము ఎట్లా నల్ల వాళ్ళు మేము భయపడిపోయినాము ఏనా ఎప్పుడు వచ్చినా ఇప్పుడే రా చేప ఇచ్చే బాగున్నారు వదిన బాగున్నా పిల్లలు అందరూ బాగున్నారా బాగున్నారు ఏం నిద్రపోయింటే వచ్చినారా కాఫీ అన్న చేసి అప్పుడు తొందరగా టీ చేయి దా లక్ష్మి నేను ఎల్లిపాయలు మసాలా రెడీ వేసుకో చికెన్ తెస్తా 2 కేజీలు ఫ్రై చేయాలి చూడ మీ బావుకి నాకే పుల్లబాటు పెట్టుకొని గుద్దుదా పోతా నీ చికెన్ అంతా ఏమొద్దా పో మేము ఊరు పోయి పెడతాము పో ఏమట్టు చేస్తారు లేకలేక వచ్చినారు మీ అక్క మీ బావ ఉండు బాబా పొద్దున పోదర్లేండి పోతాంలేము ఉంది లెక్క పొద్దున పోదర్లేండి మీరు వదినా మీ ఊరికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా కానీ అప్పుడప్పుడు మేము వస్తామా 2-3 నాలుగు పెట్టుకొని పంపిస్తారు కదా పోదర్లేండి మేమే మనమే నచ్చుకొని అలుస్తా అటు పోయి సంకటకే పారుతాం అమ్మ ఎప్పుడన్నా ఎవరు పడేస్తున్నారు వదినా పొగలేడా కింద ఏం చేస్తాడని వాడు మీ బావలు పోదామన్నప్పుడు చెప్తాను మీ కథ ఎక్కడ తిరిగి పొద్దు ఉండాల్సిందే చెప్పు ఉండండి బాబాయ్ పొద్దు రోజు ఉన్నాను చెప్తాను కదా బా మామూలు అవన్నీ ఉండండి కా పొద్దున పోదర్లేండి రెడీ చేసుకో తెస్తాను ఎత్తవా లేదా ఏమే పమ్మా ఫస్ట్ బస్ స్టాండ్ పోయి అక్కడ పనుకొని పోదాంపా పోతాము ఇంకా పొద్దున పోదులేండి వద్దులేప్పా నీ మొగుడికి ఒక దండము నీకు ఒక దండము నా మొగుడు 3 సార్లు పడిపోయి తల్లి ఆనంద తల్లి ఏమన్నా వచ్చిందనుకో నన్ను అంటారు తల్లి నీ ఇంటికి ఒక దండం తల్లి పోయిస్తానమ్మా బాబ్బా ఏముందిరా నాయన ఏం మంచు కొండలు ఏమి బాబ్బా యాడో సినిమాల్లో చూపిస్తుంటే ఏందో అనుకున్నాం కానీ రియల్గా కళ్ళతో చూస్తున్నాం చూడే బాబ్బా అబ్బా అంత పెద్ద గుర్రమా నాకు అవసరం అవుతుంది అట్లుందా అమ్మా ఎట్లన్నా కానీ కాపాడండి అమ్మా గుర్రు మీద ఎక్కి తప్పించుకొని పోతానప్ప అమ్మా అమ్మా కాలకాల నూనె కదప్పా ఇది ఈ నూనెలాగా వేస్తారమ్మా అమ్మా బొబ్బులు ఉడుకుతుంది కదప్ప నూనె దేవుడా ఈ నూనెలాగా వేద్దాప్ప అమ్మా అమ్మా నేను ఇంట్లోనే ఉన్నానా వాళ్ళ ఇంట్లోకి ఆడున్నావు నువ్వు నిజం చెప్పు మళ్ళీ నిజంగా చెప్తున్నదే ఇది అవునా ఇంట్లోనే ఉన్నానా మళ్ళా ఇంట్లో ఉన్నానా మన ఇంట్లోనే ఉన్నానా మళ్ళీ మా ఇంట్లోకి ఇంట్లో పడుకుంటావు నువ్వు హిమాలయాల కొండల్లో పోయినానే హిమాలయాలు ఐస్ కొండల్లో తిరిగినాను అబ్బాబ్బాబ్బాబ్బా యమలోకంలో చూసి వచ్చినాను రంపాలు తీసుకొని కోస్తుంటారు పాపం చేసిన వాళ్ళని మంచి నూనెలోనా శాపం దేవునట్లు దేవెత్తుండారు ఆడ అమ్మమ్మమ్మమ్మ షెడ్డు చల్లగా అయిందామనుకుంటాడా బాబ్బా ఇట్లా గాలిలో పోయినాను ఇట్లా నువ్వు పోయింటావు 10 పొద్దు రాత్రి పనుకొని 10 గంటలు వేసినావు బాత్రూమ్ కూడా పోలేదు నువ్వు కానీ పోయొచ్చినావు యమలోకంలోకి కళ అంటావా మళ్ళీ కాలకాకి ఇంకేమనుకుంటుంది నీ బ్రహ్మపో ఫస్ట్ బాత్రూంలో పోయినాపో అంతే మరి అది ఎవరితో చెప్పుకోవాలో ఏమో చూడు అది నా బాధ ఆడ చేతులు చిక్కోకుండా పోతున్నావు పోతాను ఇదే ఉంటుంది ఆడది 2 నిమిషాలు ఆడన్నా మనశ్శాంతిగా కూర్చుందామన్నాక కూర్చుంటున్నా నిద్ర వస్తుంది నిద్ర వచ్చినా కళలు వస్తాయి ఆ కళలు వచ్చినా దాంట్లో పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి ఏంటో కనపడతాయి స్వర్గంలాగా పోయినట్లు కనపడుతుంది ఏదైనా యమలోకంలాగా పోయినట్లు కనపడుతుంది అబ్బాబ్బాబ్బా మనశ్శాంతి లేదా అది ఇప్పుడు ఒక 6 నెలలు అయింది
ఇట్లా పరిష్కారాలు చేసేదానికి సాము ఉన్నాడు. ఎవరు అది? పొట్టి సామె. ఆ సాముకి కేరళ, మద్రాస్, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఇట్లా విదేశాల నుంచి కూడా వచ్చి ఆ సాము అపాయింట్మెంట్ దొరకాలంటే కూడా చాలా కష్టము. అంత మంచిగా చూస్తాడు ఆ సామె, చెడికి మంచికి అన్నిటికీ చూస్తాడు ఆ సామె. ఆ సామెతో పోదాం మరా, పోదాం పాది, పుణ్యమన్న కట్టుకోది, పోదాంపా మరి. మనశ్శాంతి లేదు. అది పెళ్ళమ్మోడు అంత ఉనాడ నచ్చట ముచ్చట లేదు. నన్ను చూస్తేనే మీ అత్త అని దొంగని గేనట్లు గేంతది, అంచులు గుర్రానిది. అది 6 నెలల అది. ఇప్పుడు 6 నెలలు కాదు 60 ఏళ్ళు అయిన వాళ్ళని కూడా కలిపెత్తాడు సామె. అట్లా వంతుడు చాలా శక్తి సామె అంటే. పోదాం పాది, పోదాం రా. మీ అత్తకోడు చెప్పు తొలగిపోతుంది. పోదాం రా, ఇద్దరు పోయి చెప్పి అత్తకి అట్లా పెడదాం మళ్ళీ. అమ్మా, స్వామి ధ్యానంలో ఉన్నట్టున్నాడే. ఏం కాదురా, సాము ఉంటే ఉన్నారు, అడిగి అడగమా. భయం అవుతుంది. ఏం కాదురా, కూర్చో. మీరు చెప్పాలమ్మా. మీరే చెప్పండి స్వామి. 6 నెలల నుండి జరుగుతుందమ్మా, నిజమా కాదమ్మా? నిజమే స్వామి. రాత్రి కళ్ళు వస్తాయమ్మా, అందుకే నిద్రపోవడమ్మా అసలు, నిజమా కాదమ్మా? స్వామి. రోజుకి 24 గంటలు ఉంటే 20 గంటలు నిద్రపోతాడమ్మా, నిజమా కాదమ్మా? స్వామి. స్వామి, నిజమా కాదా అంటావు, అన్ని నిజాలే చెప్తున్నావు స్వామి. ఈ నిద్ర పోదు స్వామి, నాకు ఫోన్లే అని నిద్ర పాపమని నిద్ర పండుకుంటే స్వామి, నిద్రపోతే కలవరింపులు వస్తాయి, కలవరింపులో పాములు వస్తాయి, చేళ్ళు వస్తాయి. ఎడోడో మెగల్లో జరిగినట్లుంది. ఏం స్వామి ఇది? నాకు తెలిసిరా మురుకుడా. అవును స్వామి, ఏం మేము చెప్పే పనే లేదు స్వామి. ఉన్నింది ఉన్నట్లు మాకు జరిగేది అంతా మొత్తం జరిగిండేదంతా చెప్పినావు స్వామి. స్వామి, దీని గురించి ఎట్లన్నా ఈ గండం నుంచి గడ్డెక్కి స్వామి మమ్మల్ని. మీ ఇంటి దేవుని పూజగా ఎన్నలే. మా ఇంటి దేవునికా స్వామి? ఇప్పుడు 6 నెలలు అయింటా స్వామి. నీకేమైందమ్మా? ఇదే సమయం చూసుకునే సరిపోయింది స్వామి. మాకి ఇంకేం చేసుకునేది మేము పూజ. మీకదే అమ్మా తప్పు. మనము దేవునికి పూజ చేయలేదు కదా మన ఇంటి దేవునికి. అదేనాడు చూడు మనకి ఇట్లా కొట్టుకేయండి. అది మరి ఇప్పుడేం స్వామి, దానికి పరిష్కారమేమి? అమ్మా ఒక అంతరం ఇస్తానమ్మా, స్వామి. ఆ యంత్రం కట్టుకోండి. బాగా అయితే ఇట్లా ఈ 10 వారం వచ్చి నా గుడికి వచ్చి పూజ చేసి పోండమ్మా. సర్లే స్వామి. సర్లే స్వామి, యాదో ఒకటి అంతరం ఇస్తా, అంతరం ఒకటి స్వామి. చల్లగా మీ ఇంటి దాన్ని పూజ చేసి కట్టుకోండి అమ్మా. సర్లే స్వామి. మొక్క సర్లే పోయేది మా స్వామి. సరే. సమ్మక్కు. హాయ్ ఫ్రెండ్స్, మన ఏఎస్ఆర్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ స్కిట్ వచ్చేసి మిమ్మల్ని అందరినీ నవ్విస్తుందని, మీరు బాగా ఆదరిస్తారని, ఈ స్కిట్ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంగా మా కొత్త వాళ్ళు వచ్చినారు అక్కోళ్ళు, కొత్తగా మన ఏఎస్ఆర్ షార్ట్ ఫిల్మ్లో ఉరవకొండలేను లోకలేను మనకి బాగా యాక్టింగ్ పరంగా అయితే బాగా చేస్తున్నారు. ఈ అక్కోళ్ళని ఇంకా మంచి ముందుకు పోవాలని చెప్పి మీ ఆశీర్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.